హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందమ్మా. అండ్ మన రీడింగ్స్ నుంచి కూడా చాలా హీల్ అయి వెళ్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ నాకు అది మీకు అంటే వాళ్ళ వర్డ్స్ అనేది మీకు వినిపించాలి అని అనిపిస్తుంది. బట్ నేను ఇప్పటికొచ్చి వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోలేదు. బికాజ్ రీడింగ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అగైన్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం దట్స్ నాట్ అ కరెక్ట్ థింగ్. ట్రై చేస్తాను నెక్స్ట్ టైమ్. బట్ దట్స్ అ పర్సనల్ రీడింగ్. సో విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు ఎక్స్ప్లోర్ హియర్ రిగార్డింగ్ ఆఫ్ ఇట్, రైట్? సో అందుకనే నేను వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నానమ్మా. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. అండ్ మనం ఈరోజు రీడింగ్ టాపిక్ వచ్చేద్దామమ్మా డైరెక్ట్లీ. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ మనకి ఈరోజు. ఓకే, ఐ డోంట్ నో వై ఈ మనకి యూనివర్స్ చాలా పుషింగ్ అనేది ఉంటుంది. ఈ ఎనర్జీస్ ఎవరికి ఈ ఎవరికి ఇంత పవర్ఫుల్ ఎనర్జీస్ వెళ్తున్నాయి అనేది వారికే తెలియాలమ్మా. నాకు యూనివర్స్ నుంచి మాత్రం గత 2-3 డేస్గా చాలా పవర్ఫుల్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఓకే, అంత బాధని దిగమింగుకుంటున్నారు మీరు దేవుని దగ్గర. అందుకనే నాకు అవి కనెక్ట్ అయ్యి నా ద్వారా మీకు రీచ్ అయ్యేటట్టు చేస్తున్నారమ్మా. అంత బాధ నేను చూస్తున్నానమ్మా. కామెంట్స్ రూపంలో కూడా చూస్తున్నా. నాకు యూనివర్స్ బిఫోర్ కన్వే చేస్తున్నారు. అండ్ కామెంట్స్ చూస్తున్నానమ్మా. ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి క్షోభ వర్ణనాతీతమమ్మా. ఎంత ఎంత మీకు మీ బాధ అనేది ఎంత ఎక్కువైపోతే మీరు ఒక సోషల్ ప్లాట్ఫామ్లో మీరు షేర్ చేసుకుంటారు చెప్పండి? ఊరికనే షేర్ చేసుకోరు కదా. ఇంకా ఎక్కువైపోయి ఎవరికి చెప్పాలి మీ బాధని అని తట్టుకోలేక అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కానీ అది ఎవరికి చెప్తున్నారో తెలుసా మీరు? యూనివర్స్కి చెప్తున్నారమ్మా. త్రూ కామెంట్ యూనివర్స్ వింటున్నారు. మీరు చాలా గట్టిగా బాధపడుతున్నారు. మీ బాధని యూనివర్స్ విన్నారు అనేది నాకు తెలుస్తుంది. అందుకని నా ద్వారా ఐఎమ్ నథింగ్ హియర్. నేను ఒక థింగ్ మాత్రమే. యూనివర్స్ నన్ను ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు అంతేనమ్మా. ఓకే, మీకు చేర్చడానికి సందేశం. ఓకే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదమ్మా. ప్రపంచం అంతా కూడా ఈరోజు ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్న రోజమ్మా మనకి. కానీ అందరికీ ఈ రోజు అనేది సంతోషాన్ని ఇవ్వదు అనేది నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్న ఎనర్జీస్ అమ్మా. కొంతమందికి ఈరోజు తమ పాత జ్ఞాపకాలను, బాధలను, మోసాలను గుర్తు చేసుకున్న ఎనర్జీస్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తున్నాయమ్మా. ఆ బాధతో ఈరోజు ఇంకా ఎక్కువ మీ గుండె బరువెక్కిపోయింది అన్న ఎనర్జీ నాకు స్ట్రాంగ్లీ కన్వే అవుతుందమ్మా. స్ట్రాంగ్లీ కన్వే అవుతుంది. నాకు మాటలు రావట్లేదు. అలా నేను ఆ ఎనర్జీస్ని ఫీల్ అయితే నేను ఇంకా మాట్లాడలేను. సో నేను వెళ్ళకూడదు. అండ్ ఫీలింగ్స్ తీసుకుంటే నేను మీకు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చెప్పలేను. సో హోప్ యూ అండర్స్టాండ్. సో యూనివర్స్కి ఆ సందేశం అనేది మీ నుంచి ఉన్న పెయిన్ అనేది వెళ్ళింది. సో నా ద్వారా మీకు ఇవ్వాల్సిన సందేశాన్ని ఈ రీడింగ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారమ్మా. సో అందుకనే ఈ రీడింగ్ చేపిస్తున్నారు. ఓకే, మీరు ఎవరో కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో నిజంగా ప్రేమించిన పర్సన్ అయితే ఒకరు ష్యూర్లీ ఉన్నారు, రైట్? అది మనకి ఇక్కడ క్లియర్లీ తెలిసింది. మీరు ఎస్పెషల్లీ మీరు. ఓకే, మీ పర్సన్ని చాలా ట్రూలీ లవ్ చేశారు, నమ్మారు కూడా, చాలా స్ట్రాంగ్లీ నమ్మారు. ఇంక వాళ్ళే ఇంక నా జీవితం, నా సర్వస్వం, నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, వరం. ఓకే, వాళ్ళ కోసం మీ మనసు, సమయము, ఫీలింగ్స్ అన్నీ పెట్టేశారనమాట. కానీ అదే పర్సన్ మనకి ఇక్కడ ఏం చేశారన్న అనేది ఎనర్జీస్ వస్తున్నాయి. మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోయి ఈరోజు మీ హృదయం ఇంత భారం అవడానికి కారణమయ్యారు, రైట్? అవునా కాదమ్మా? చాలా స్ట్రాంగ్లీ కన్వే అవుతున్నాయి. అసలు మనం ఈరోజు
మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే మీకు లేనిపోని ఆశలు చూపించి వారే వచ్చి మీ లైఫ్‌లోకి వారే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి, వారే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పి, మీ హృదయంతో ఆడుకుని ఎందుకిలా చేశారసలు? అయితే ఈరోజు యూనివర్స్ మీ కన్నీళ్లకు సమాధానం ఇవ్వబోతుందమ్మా ఈ రీడింగ్ ద్వారా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అదే వ్యక్తి మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోయారమ్మా. ఈరోజు మీ హృదయం కొంచెం కాదు, చాలా భారం అయిపోయింది. ఆ ఎనర్జీస్ చాలా క్లియర్లీ వస్తున్నాయి. మీకో విషయం చెప్పాలి. నాకు ఈ ఎనర్జీస్ కన్వే అయినాక నేను మళ్ళీ ఆ నెగెటివ్ ఎనర్జీని మొత్తం నా నుంచి తీసేసుకోవడానికి నేను క్లెన్జింగ్ చేసుకోవాల్సొస్తుంది. బికాజ్ నేను టైర్డ్ అయిపోతున్నానమ్మా. ఆ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా నాకు. చాలా హై పిచ్‌గా టచ్ అవుతున్నాయి. తెలిసిపోతుంది. చాలా హై పిచ్‌గా అవి నాకు అవుతున్నాయి. క్లెన్జింగ్ చేసుకోకపోతే నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వలేను. మళ్ళీ వేరే రీడింగ్ చేయాలన్నా ఆ పర్సన్‌కి నేను వాళ్ళకి నా 100% ఎఫర్ట్ పెట్టి వారికి చెప్పాలి. వారు నన్ను అప్రోచ్ అయినందుకు వారి నమ్మకంతో, వారి నమ్మకానికి నేను కొంచెం గూడా వాళ్ళ నమ్మకాన్ని డిస్కరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకునే నమ్మకానికి ఇంకా ఎక్కువే ఇచ్చే పంపించాలి అని నా ఉద్దేశం అమ్మ. అలానే ఇప్పటివరకు చేస్తూ వచ్చాను. నాకు ఎప్పటికీ కూడా నా ఈచ్ రీడింగ్ అట్లనే ఉంటుంది, నా పర్సనల్ రీడింగ్. బికాజ్ నాకిది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అమ్మ. ఓకే. మీరు ఎస్పెషల్లీ ఇక్కడ ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. యూనివర్స్ ఎప్పుడు గూడా ఎవరి కన్నీళ్ళను గూడా వృధా చెయ్యరమ్మా. ఎవరి కన్నీళ్ళని ఎస్పెషల్లీ తన బిడ్డలు అనుకుని యూనివర్స్ ట్రీట్ చేసిన వారి కన్నీళ్ళని అస్సలు వృధా చేయరు. తన బిడ్డల యూనివర్స్‌కి నచ్చిన బిడ్డల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయరు. ఒక ధర్మాన్ని పాటిస్తూ, ఒక ఎథికల్ వాల్యూస్‌తో నడుస్తూ ఉన్న జీవితాల్లోకి వచ్చిన ఆ జీవితాల్లోకి వచ్చి మీరు ఆ పర్సన్సే ఎథికల్ వాల్యూస్, ధర్మము తెలిసిన పర్సన్స్ మీలాంటి పర్సన్స్ జీవితాలతో ఆడుకొని, నరకం చూపించి, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగాను టార్చర్ చేసి, మిమ్మల్ని ఒక ఆట వస్తువులా ఆడుకొని, ఒక బాల్‌ని చేసి వాళ్ళకి నచ్చినట్టు ఆడుకొని, మిమ్మల్ని బాధపెట్టి, మధ్యలో వదిలేసి, మిమ్మల్ని ఒక వేస్ట్ పేపర్‌లా, చెత్తబుట్టలో పడేసి, మీరంటూ ఒకరున్నారని గుర్తు కూడా లేకుండా, మీరసలు ఎవరో కూడా తెలీదన్నట్టు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, యూనివర్స్ చూస్తూ ఉండరమ్మా. యూనివర్స్ చూస్తూ ఉండరు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారమ్మా? ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి? నా బిడ్డల్ని కష్టపెడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అప్పుడు భగవంతుని యొక్క అసలు శక్తి ఎక్కడ తెలుస్తుంది? అదే కదా! భగవంతుని శక్తి అప్పుడు ఇంక లోకం మొత్తం ఇంక కష్టాలెక్కడుంటాయి? కష్టపడే వాళ్ళు ఏముంటాయి? అందరూ సుఖాలు అనుభవించే వాళ్ళే గదా ఉంటారు. రైట్? ప్రతి మనిషికి ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ సుఖంగా అనుభవిస్తున్నారంటే, రేపటి రోజు వారు నరకం అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. వారు చేసిన కర్మకి. అన్నిటికంటే అతిపెద్ద తప్పేంటో తెలుసమ్మా? ఒక మనిషిని మానసికంగా, క్రూరంగా బాధ పెట్టడం. దానికి మించిన అతిపెద్ద తప్పు ఇంకొకటి లేదంటే లేదు. దానికి ఎటువంటి పూజలు చేసినా, ఎటువంటి ప్రేయర్స్ చేసినా, ఒక మనిషిని బాధ పెట్టేసినాక ఏం చేసినా దానికి ప్రాయశ్చిత్తం లేదు. అది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఒక మనిషిని మానసికంగా చాలా టార్చర్ చేసి, వారి జీవితంతో ఆడుకుంటే దానికి ఇంకేం లేదు. వారు తిరిగి దానికి వందింతలు అనుభవించాల్సిందే. అర్థమవుతుందా మీకు? రీడింగ్‌లోకి వచ్చేద్దాం. మీరు ఎవరైనా కూడా మనసును మోసం చేసి భావాలను ఉపయోగించుకుని వెళ్ళిపోతే అసలు ఆ చర్యలకు కర్మ సమాధానం అనేది తప్పకుండా ఉంటుందమ్మా. అదే నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. తప్పకుండా. కానీ
అది మీరు వెయిట్ చేయకూడదనమాట. వారికి ఎప్పుడు జరుగుతుంది అనేది మీ మైండ్‌లో ఉండకూడదు. బికాజ్ వారికి డెఫినెట్‌లీ తిరుగుతుంది. అది జరుగుతుంది. అది యూనివర్స్ పని. యూనివర్స్ యొక్క పని. అది మీరు పట్టించుకోకూడదు. ఓకే. బికాజ్ అప్పుడు మీ ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి. మీకు జరగాల్సిన మంచి కార్యాలకి ఎఫెక్ట్ అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈరోజు రీడింగ్‌లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే అదే. మిమ్మల్ని వాడుకొని వెళ్ళిన వారికి ఇప్పుడు యూనివర్స్ ఏం సమాధానం ఇస్తున్నారు? ఓకే. మీ కన్నీళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది? ఓకే అమ్మా. అలాగే మీ జీవితంలో ఇకపై ప్రేమ ఎలా మారబోతుంది? ఈ రీడింగ్ అనేది కేవలం ఫ్యూచర్ చెప్పడానికి కాదమ్మా. మీ హృదయానికి ధైర్యం ఇవ్వడానికి, మీరు తప్పు చెయ్యలేదు అని గుర్తు చేయడానికి కూడా. అండ్ ఆల్సో యూనివర్స్ మీ పక్కనే నిలబడి ఉన్నారని మీకు అనుభూతి కలిగించడానికి అనేది అస్సలు మర్చిపోద్దమ్మా. ఆ అనుభూతి మీరు మీ హార్ట్‌తో, మీ ఇంట్యూషన్‌తో ఫీల్ అవుతారు. ఫీల్ అవుతున్నారా లేదో నాకు కామెంట్ త్రూ చెప్పండి. ఓకే తల్లి. మనం బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం యూనివర్స్‌ని ప్రేయర్ చేసుకుందాం. ఓకేమ్మా. డియర్ యూనివర్స్, ప్రపంచాన్ని నడిపిస్తున్న డివైన్ పవర్, ఈరోజు ఈ రీడింగ్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న వారి బాధను మీకు చెప్పుకున్నారు. మీకు తెలుసు. వారి కన్నీళ్ళ వెనక ఉన్న నిజాన్ని మీరు చూశారు. వారి చెప్పుకోలేని బాధ కూడా మీకు తెలుసు యూనివర్స్. ఈ టారో కార్డ్స్, ఆల్సో మనం యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ అండ్ ఏంజిల్ కార్డ్స్ ద్వారా వారికి అవసరమైన నిజమైన సందేశాన్ని స్పష్టంగా అందేలా ఆశీర్వదించండి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వారి హృదయానికి శాంతి రావాలి. వారి జీవితంలో న్యాయం జరిగే మార్గాన్ని చూపించండి యూనివర్స్. అండ్ ఇకపై వారిని నిజంగా ప్రేమించే, నిజంగా గౌరవించే వ్యక్తులను వారి జీవితంలోకి తీసుకురండి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వచ్చే ప్రతి సందేశము కూడా వారికి ధైర్యాన్ని, ఆశను, కొత్త ప్రారంభానికి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. Thank you so much, universe. Thank you so much for being with me, especially for being with me and for being with my viewers. Thank you, universe. Thank you so much, universe. మేము థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పుకోలేం. ఏం చేయగలం యూనివర్స్ మీకు మేము? మీ అన్కండిషనల్ లవ్. థ్యాంక్ యూ యూనివర్స్. మనం కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా చేస్తాను నేను. దాని లేటర్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూద్దాం రీడింగ్. ఓకే. అండ్ మనం ఏంజిల్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూస్తామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ అండ్ ఇది పెట్టేస్తాము. ఫోర్త్ కార్డ్ సెట్. ఓకే. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూసుకుందాం మనం ఇప్పుడు. ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ కార్డ్ సెట్ అండ్ ఎయిత్ కార్డ్ సెట్. ఓకే అమ్మా. ఫస్ట్ మనం కార్డ్స్ ఓపెన్ చేసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్ 3 ఆఫ్ పెంటికల్స్, సెకండ్ కార్డ్ సెట్ 4 ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, the chariot, 2 of wands, justice, 8 of wands. Okay ma. Now let's dive deep into the reading. First మనం టారో కార్డ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకొని
ఏం జరుగుతుంది, యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అని. దెన్ లేటర్ మనం యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూద్దాము. తర్వాత ఏంజిల్స్ మనకి మీ సిచ్యువేషన్స్కి ఏంజిల్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాము. అండ్ లేటర్ మనం త్రూ అవుట్ ద రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాం తల్లి. దెన్ మనం రాసులు కూడా ఫైనల్లీ చెప్పుకుందాం. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా వెరీ క్లియర్లీ రీడింగ్ని వినండి. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ అనేవి ష్యూర్లీ ఉంటాయి. ఓకే అమ్మా. మనకి ఫస్ట్ కార్డ్ సెట్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందమ్మా. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మీరు నిజమైన హృదయంతో మీ ఈ సంబంధాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. చాలా ప్యూర్ హార్టెడ్గా మీరు చేసిన ప్రయత్నాలు, మీరు పెట్టిన సమయం వృధా కాలేదు. యూనివర్స్ మీ నిజాయితీని గుర్తిస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ కార్డ్ అనేది కన్వే చేస్తున్నారమ్మా. ఓకే, అండ్ 4 ఆఫ్ స్పాట్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మీరు చాలా కాలంగా మానసికంగా అలసిపోయారమ్మా ఈ రిలేషన్లో. చాలా అంటే చాలా చెప్పలేనంత అలసిపోయారు. ఈ కార్డ్ ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు హీలింగ్ ప్రారంభమవుతుంది. బికాజ్ మీకు హీలింగ్ అనేది అవసరం. మీ మీ మనసు, మీ శరీరము అలసిపోయింది. దానికి రెస్ట్ కావాలమ్మా, రెస్ట్ తీసుకోండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారమ్మా. నా మాటగా తీసుకోవద్దు, యూనివర్స్ మాటగా తీసుకోండి. ఏం చెప్పినా అది యూనివర్స్ మాటగానే తీసుకోండి. ఓకే అమ్మా. మీ మనసుకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పి మీకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటంటే ఇది ఒక కొత్త ప్రారంభం అనమాట. అంటే ప్రేమలో అని కాదు, మీ జీవితంలో కొత్త అవకాశాన్ని యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. ఓకే, మీరు కోల్పోయింది కంటే మంచిదే మీ జీవితంలోకి వస్తుంది అని మీకు యూనివర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ద్వారా కన్వే చేయాలనుకుంటున్న మెసేజ్. ఓకే, అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ అమ్మ, మీరు ఎంతో బాధలో ఉన్నా కూడా లోపల చాలా బలంగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ కన్వే అవుతుందమ్మా. ఈజ్ దట్ కరెక్ట్? మీ సహనము, మీ నిశ్శబ్దము, బలము అదంతా కూడా ఇప్పుడు మీ విజయానికి కారణమవుతుంది. బేసికల్లీ మానసికంగా ఏ మనిషి అయినా ఫిజికల్గా పడేసినా మనిషి తట్టుకుంటారు, ష్యూర్లీ తట్టుకోలేస్తారు. మానసికంగా పడేస్తే కోలుకోవడానికి చాలా పడుతుంది. అండ్ ఆ మనిషి మీద డిపెండ్ అయిన పర్సన్స్ చాలామంది బ్యాక్ ఉంటారు, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దెబ్బ కొట్టిన అంత పెద్ద రీజన్కి కారణంగా దెబ్బ కొట్టిన పర్సన్ని యూనివర్స్ ఎప్పుడూ క్షమించరు. ఎంతమందికి క్షోభ ఉంటుంది, ఆ క్షోభ ఎక్కడికి పోతుంది? పశ్చాత్తాప అది మానసికంగా హింసించిన బాధకి ఏదైతే మనము చెప్పుకుంటామో మానసిక బాధకి మందు లేదని, ఒక మనిషిని మానసికంగా హింసించిన వ్యక్తికి ఆ మానసిక బాధకి కారణం ఎవరో వారికి కూడా ఏమి రెమెడీస్ లేవమ్మా. ఆ కర్మ నుంచి తప్పించుకోవడానికి రెమెడీస్ లేవు. ఓకే, అండ్ ద చారియట్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఇది కర్మ ఫలితాన్ని వేగం చాలా స్పీడ్గా ఇక్కడ కర్మ ఫలితం వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తున్నారు త్రూ చారియట్ కార్డ్. చూసారా, చెప్పానా? చారియట్ కార్డ్ అంటేనే కర్మ ఫలితం చాలా స్పీడ్గా వాళ్ళకి బ్యాక్ అవుతుంది అని తెలుసా చెప్తున్నాను కదమ్మా. మన రీడింగ్ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ అర్థమవుతుందా మనకి? యూనివర్స్ ఎంత చేయి పట్టుకొని మన రీడింగ్స్లో ఉంటున్నారో యూనివర్స్ని తీస్తున్నారమ్మా. కార్డ్స్ అలా వచ్చేటట్టు యూనివర్స్ పవర్స్తో జరుగుతున్నాయి. ఏం లేదు నాది, యూనివర్సే చేపిస్తారన్న నమ్మకం తప్ప నాదేం లేదు ఇక్కడ. అందుకని నాదేం లేదమ్మా అని చెప్తాను. ఇక్కడ అసలు నన్ను చూడొద్దమ్మా, భగవంతుని మాత్రమే చూడండి. ఓకే, పరిస్థితులు త్వరగా మారబోతున్నాయి. మీకు న్యాయం జరిగే సమయం చాలా దగ్గరలో ఉంది. మీ సెల్ఫ్కి ఏ అయితే ఆన్సర్ కావాలో, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్కి మీరు ఏం ఆన్సర్ కోరుకుంటున్నారో ఆ ఆన్సర్ వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఇక్కడ మీ ముందున్న దారి ఇప్పుడు కొత్తగా ఓపెన్ అవుతుంది. మీరు గతాన్ని చూసి ఆగిపోవాల్సిన అవసరం లేనే లేదమ్మా. కొత్త దిశలో ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చిందని చెప్పి మీకు 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా యూనివర్స్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ మెసేజ్. జస్టిస్ కార్డ్ ఇక్కడ ఇది ఈ రీడింగ్లో ముఖ్యమైన కార్డ్ అమ్మా. మీకు జరిగిన అన్యాయము వృధా కాదు,
కర్మ తన పని తను చేసుకుంటూ పోతుంది. అండ్ తన పని ప్రారంభించింది కూడా ఆల్రెడీ. ఎవరు ఏం చేశారో వారికి అదే తిరిగి వస్తుంది. తెలుసు కదా! దాన్ని ఇంకేం చేయలేం. ఏమీ చేయలేం. ఏమీ చేయలేం. ఓకే. గిలగిల కొట్టుకున్నా ఇప్పుడు మీ బాధ చెప్పుకొని వినడానికి ఎవ్వరు ఎట్లా లేరో తనకి ఇంకా ఘోరంగా ఉంటుంది. మీకు మనమన్నా ఉన్నాము. యూనివర్స్ మీ బాధకి మన రీడింగ్స్ ద్వారా గైడెన్స్ వచ్చేటట్టు యూనివర్స్ మీకు ఈ దారి చూపిచ్చారు. మీరు హీల్ అవ్వడం ఎట్లాగా, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పి త్రూ రీడింగ్స్ ద్వారా మీకు లెసన్స్ వెళ్తున్నాయి. వారికి అది కూడా ఉండదు. ఎవ్వరూ లేని ఏకాకి పక్షిలాగా గిల్ల కొట్టుకుంటారనమాట. ఎవరు తీర్చలేరు ఆ బాధ. అలా చేసేస్తారనమాట. ఓకే. 8 ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి చాలా స్పీడ్ చేంజ్ అనేది కనిపిస్తుంది 8 ఆఫ్ వాండ్స్ ద్వారా. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన మంచి వార్తలు అండ్ లేదా క్లారిటీ త్వరలోనే వస్తుంది చాలా స్పీడ్‌గా అని చెప్పి మనకి ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారు. అది ఏమి ఎదురు చూస్తున్నారు, దేనికి అనేది మరి ఎవరికి వారికి తెలుస్తుంది. ఓకేమో మీరు అనుకునే సిట్యుయేషన్స్ బేస్డ్. త్రూ ఔట్ దిస్ రీడింగ్ అండ్ ఓన్లీ మనకి టారో కార్డ్స్ ద్వారా కన్వే అవుతున్న సందేశం ఏంటంటే ఇక్కడ మీరు అనుభవించిన బాధ ఏదైతే ఉందో యూనివర్స్ గమనించారు. మీరు కోల్పోయింది ప్రేమ కాదు. అది ఒక పాఠం మాత్రమే. ఇప్పుడు మీ జీవితంలో న్యాయము, కొత్త ప్రారంభము అండ్ అలాగే మీ విలువను గుర్తించే వ్యక్తులు రావడం అనేది ప్రారంభమవుతుంది. అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా. ఓకేమా? గతాన్ని పట్టుకొని ఉండకండమ్మా. మీ హృదయం మళ్ళీ నమ్మడానికి భయపడకండి. ఓకే. అది బికాజ్ మీ పాస్ట్ జరిగిన ఈ ఏవైతే ఫేస్ చేశారో ఈ పాస్ట్ దెబ్బ వల్ల మళ్ళీ మీ హృదయాన్ని, మీ హార్ట్‌ని నమ్మాలంటే అమ్మో! వద్దురా బాబు అనుకుంటారు. అన్నిటిని అలా అన్నీ ఒక ఒక 100 ఫోన్స్ పెట్టాము. 100 ఫోన్స్‌లో ఒక ముత్యం ఉందమ్మా. అదే ఒక ఒక 100 ఫోన్స్ పిచ్చివి. అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. దాంట్లో ఒక ఒక నిజమైన బ్రాండెడ్ ఫోన్ ఉంది. అది మీరు ఐడెంటిఫై చేయలేరు బేసికలీ. బట్ ఆ బ్రాండెడ్ ఫోన్ అనేది మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అది తీసుకుంటే మీ లైఫ్‌కి మంచిది. సరౌండింగ్స్ ఉన్న ప్రతీది కూడా వేస్ట్. రైట్? ఇక్కడ అదే చెప్తున్నారు. మీకు మీకు అవసరమైన బ్రాండెడ్ పర్సన్స్‌ని యూనివర్స్ ఇస్తారు. సో, మీకు జరిగిన పెయిన్ వల్ల మీరు ఇంకసలు నాకు వద్దే వద్దు అని మీ హృదయాన్ని నమ్మడం మానేయొద్దు. దాన్ని యూనివర్స్ ఇచ్చేదాన్ని మాత్రం స్వీకరించండి. ఎందుకంటే ఈసారి మీ జీవితంలోకి వచ్చే ఎనర్జీ నిజంగా మీకు సరిపోయేదే ఉంటుంది. బికాజ్ అది యూనివర్స్ ఇచ్చే ఎనర్జీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా? మనం ఇప్పుడు యూనివర్స్ కార్డ్స్ ద్వారా యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు మనకి ఈ రీడింగ్ అనేది చూద్దామమ్మా. యూనివర్స్ అండ్ ఏంజెల్స్ కూడా మనకి ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్‌కి ఇచ్చే ఆన్సర్స్ చూద్దాం. ఓకే. First card set, second card set, third card set, fourth card set, fifth card set and sixth card set. 2 cards వచ్చినాయమ్మా. మనకి ఇప్పుడు ఏంజెల్స్ ఏం ఆన్సర్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్కి చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్, second card set, third one, fourth card set,
ఫిఫ్త్ వన్, ఫైనల్ వన్. ఓకే, సో కార్డ్స్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ద అవేక్నింగ్, సెకండ్ కార్డ్ ద డివైన్ టైమింగ్, థర్డ్ కార్డ్ ద అసెన్షన్ లైట్. ఓకేమా, ద అసెన్షన్ లైట్, ద యూనివర్స్ లైట్, ఫోర్త్ వన్, the universe door, fifth card set, final message, the destiny wheel. చూడండి, the destiny wheel. మన రీడింగ్కి ఎగ్జాక్ట్ కార్డ్స్ ఇస్తారమ్మా యూనివర్స్. వెయిట్, ఏంజిల్స్ మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు, ఎందుకో చూద్దాం. లెట్ గో. ఓకే, లెట్ గో. ట్రస్ట్, బీ ఓపెన్ టు రిసీవ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, పీస్ఫుల్ రిజల్యూషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దెన్ ఫైనల్ కన్క్లూజన్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఇచ్చుకొని అండ్ మనం జోడియాక్ సైన్స్ రాసులు కూడా చెప్పుకుందాం. ఓకే అమ్మా.